అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'హృదయధాత్రి' పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేసాను. కథ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి యార్. అలాగే కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ హాస్పిటల్‌కి వస్తానన్నాడని తెలియగానే జానకి గారు, రఘు గారు ఆశ్చర్యపోతారు. తర్వాత ఆశ్చర్యపోదురు. వెళ్దామా అంటాడు దేవ్. హా అంటూ అందరూ స్టార్ట్ అవుతారు. వీళ్ళందరూ వెళ్ళేసరికి అప్పటికే హాస్పిటల్లో ధాత్రి వాళ్ళ అమ్మని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తారు. 2 నెలలుగా ఉలుకు పలుకు లేకుండా ఆక్సిజన్ మాస్కుల మధ్య ఉన్న తల్లిని చూడగానే భువికి దుఃఖం ఆగలేదు. జానకి గారిని పట్టుకొని ఏడ్చేసింది. ఎందుకురా ఏడుస్తున్నా? అమ్మ చూడు క్షేమంగా తిరిగొస్తుంది అని అనునయంగా చెబుతారు ఆవిడ. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదమ్మమ్మ. 2 నెలలయ్యింది అలా పడుకొని. నేనసలు గుర్తులేనా తనకి అని బాధపడుతూ అడుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక ఒక వారంలో మాట్లాడుతుంది కదా, అప్పుడు పోట్లాడదాం అమ్మతో. ఇప్పుడు నువ్వు అలా ఏడిస్తే ఎలా అంటారు. అంతలో దేవ్ డాక్టర్స్తో మాట్లాడి వచ్చేసరికి వాళ్ళని చూసి, ఏంటి ఈ సంతాప సభలో ముందే పేపర్స్ మీద సైన్ చేయి ధాత్రి అని నర్సుని పేపర్స్ ఇమ్మని చెబుతాడు. ఏం పేపర్స్ ఇవి దేవు గారు అని అడుగుతుంది. నీ ఆస్తేం రాయించుకోవడం లేదులే, జస్ట్ ఫార్మాలిటీస్ కోసం సంతకం చేయి, టైం అవుతుంది అని సర్కాస్టింగ్గా అంటాడు. మొహం ముడుచుకొని, నా దగ్గర ఏమీ ఆస్తి లేదులే దేవుగారు అని సైన్ చేసి ఇస్తుంది. ఎందుకు లేదు ఆస్తి, నువ్వే పెద్ద ఆస్తి అని గొనుక్కుంటూ, అంతా రెడీనా అని అడుగుతాడు. హా సార్ అని నర్స్ వెళ్ళిపోతుంది. బాయ్స్ వచ్చి స్ట్రెచ్చర్ మీద ఆవిడ్ని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. డాక్టర్స్ లోపలికి వెళ్తూ, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మిస్టర్ దేవ్ అని చెప్పి లోపలికి వెళ్తారు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు భువి టెన్షన్తో ఒక చోట కూర్చోలేకపోయింది. కాసేపు కూర్చుంటుంది, కాసేపు లేచి అటు ఇటు తిరుగుతుంది. చూసి చూసి దేవ్ తన చేయి పట్టిలాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దేవ్ వైపు చూడగానే, నువ్వు అలా వాకింగ్ చేసినంత మాత్రాన అక్కడ అయిపోతుందా, స్థిమితంగా ఉండు అని చెబుతాడు. దేవ్ తన చేతులు పట్టుకోగానే తనకి చాలా ధైర్యంగా అనిపిస్తుంది. తన చేతులు అలాగే దేవ్ చేతిలో ఉంచి గోడకు తల ఆనించి కళ్ళు మూసుకుంది. తన లైఫ్ గురించి ఆలోచిస్తుంది భువి. అసలు అమ్మ కోసమేగా ఈ పెళ్లి చేసుకున్నాను అనుకొని తన జీవితం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది. అమ్మ నాన్న తను ఆనందంగా సాగిపోతుంది జీవితం. తండ్రికి గారాల పట్టి భువి ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఉన్నదానిలో సర్దుకొని తిండికి బట్టకి ఉండడానికి లోటు లేకుండా బతుకుతున్నారు. హాయిగా సాగుతున్న వాళ్ళ జీవితాల్లో టెర్రరిస్ట్ బాంబ్ అటాక్లో భువి వాళ్ళ నాన్నగారు చనిపోతారు. కూతురికి ఐస్ క్రీం తేవడానికి వెళ్ళిన ఆయన విగత జీవిగా తిరిగి వస్తారు. భువికి అప్పుడు 7 ఏళ్ళు. తండ్రిలో చలనం లేకపోవడం, తల్లి ఏడుపు చూసిన భువికి కొంచెం కొంచెం తన తండ్రి ఇంక లేరు అని అర్థమైంది. తండ్రి చనిపోయాక ఎక్కడ వాళ్ళ భారం మోయాల్సి వస్తుందో అని చుట్టాలందరూ మొహం చాటేశారు. భువి నానమ్మ వాళ్ళు సూటిపోటి మాటలతో భువి వాళ్ళ అమ్మని బాధ పెట్టేవారు. చనిపోయిన ఆయనకి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కూడా భువి వాళ్ళ బాబాయ్ నొక్కేశాడు. ఆ విషయంలో భువి వాళ్ళమ్మ చాలా గొడవ చేశారు. కూతురికి కనీసం అవన్నా ఫిక్స్డ్ చేస్తే బాగుండేది అని ఆవిడ పోరాడింది. ఆ గొడవ పెద్దదై కూతుర్ని తీసుకొని ఆవిడ బయటికి వచ్చేలా పరిస్థితులొచ్చాయి. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, వీళ్ళని బయటికి పంపించడం. అదే జరిగింది. అలా బయటకొచ్చిన భువి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరారు. కానీ అక్కడ కూడా మామయ్య భార్య గొడవ చేయడంతో భువి తల్లి భువిని తీసుకొని బయటకొచ్చేసింది. నాన్నున్నంత వరకు అందరూ ప్రేమ కురిపించారు. ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది ఆ చిన్న మనసుకి అర్థం కాలేదు. భువి తల్లి తన ఫ్రెండ్ దగ్గరకొచ్చింది. ఆవిడ జయంతి అంటూ ఆప్యాయంగా హత్తుకొని లోపలికి తీసుకువెళ్ళింది. జరిగిందంతా చెప్పి తనకేదన్నా ఉద్యోగం చూడమని అడిగింది జయంతి. జయంతి గారికి టైలరింగ్ బాగా రావడంతో ఆవిడ అదే చేయమని చెప్పారు. వాళ్ళ ఇంట్లోనే పైన ఉన్న ఇంటిలో ఉండమని
చెబుతారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అరుణ. అయిన వాళ్ళందరూ కాని వాళ్ళలా ప్రవర్తించారు. నువ్వు నన్ను దేవతలా ఆదుకున్నావు అని జయంతి గారు ఎమోషనల్ అవుతారు. నువ్వు నా ఫ్రెండ్వి జయంతి. ఇంకేం ఆలోచించుకో. భువిని కల్పన చదివే స్కూల్లో వేద్దామని చెప్పి ముందు ఇంట్లోకి కావాల్సినవి తీసుకోవాలి కదా అంటారు అరుణ. జయంతి గారు తన గాజులు తీసి ఇవెక్కడన్నా అమ్మి కావలసినవి తీసుకుందాం అరుణ అంటుంది. అదేం వద్దు జయ, నేను తీసుకుంటాను. నువ్వు తర్వాత నాకు ఇద్దువులే. వద్దు అరుణ, ఇప్పటికే నువ్వు చేసిన సాయం చాలు. ప్లీజ్ ఇవన్నీ తీసుకుందాం. భువికి స్కూల్ ఫీజు కూడా కట్టాలి కదా. సరే జయ, నీ ఇష్టం. ఒక పని చేద్దాం. అవి అన్నయ్య జ్ఞాపకం కదా. షాప్లో ఎంత ఇస్తారో అడుగుదాం. అంత అమౌంట్ అవి నా దగ్గర ఉంచుకొని నీకు ఇస్తాను. నీ దగ్గర డబ్బులున్నప్పుడు నాకిచ్చి అవి తీసుకో. భువికి అన్నయ్య జ్ఞాపకంగా ఇవ్వచ్చు అని అంటుంది అరుణ. సరే అని తప్పక ఒప్పుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళ కొత్త ప్రయాణం మొదలు అవుతుంది. జయంతి గారు కుట్టే డిజైన్స్ నచ్చి ఆవిడికి బిజినెస్ పెరిగింది. దగ్గరలోనే ఒక చిన్న షాప్ తీసుకొని సాయంగా ఇద్దరిని పెట్టుకొని ఆవిడ బిజీ అయిపోయారు. భువి కల్పన బెస్ట్ ఫ్రెండ్స్లా మారిపోయారు. సాఫీగా జరిగిపోతుంది వాళ్ళ జీవితం. భువి ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని క్యాంపస్లో దేవ్ వాళ్ళ కంపెనీలో జాబ్కి సెలెక్ట్ అయింది. కల్పన కూడా అక్కడే సెలెక్ట్ అయింది. ఆనందంగా ఇంటికొచ్చి తల్లికి చెబుదామనే టైంకి తల్లి హాస్పిటల్లో ఉంది అన్న వార్తతో హాస్పిటల్కి పరుగు పెడుతుంది భువి. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఆవిడికి తలలో నరాలు చిట్లయ్యని, ఆపరేషన్ చేయాలని, దానికి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని. ఆవిడ జాగ్రత్తగా కూడబెట్టినదంతా కలిపినా 3 లక్షలు లేవు. ఎక్కడి నుంచి తెస్తాను అని భువికి అర్థం కాలేదు. ప్రస్తుతం మందులతో కొన్నాళ్ళు ఆగొచ్చు, కానీ ఎప్పటికైనా ఆపరేషన్ చేయాలి. మరీ లేట్ చేస్తే పూర్తిగా డ్యామేజ్ అయితే ఏం చేయలేం అని డాక్టర్ చెప్తారు. తల్లిని తీసుకొని ఇంటికొస్తుంది. టైలరింగ్ క్లోజ్ చేయించేస్తుంది. జాబ్ చేస్తూ తల్లిని చూసుకోవడం మొదలుపెట్టింది. ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా అనే బెంగ పట్టుకుంది భువికి. అదే టైంలో కల్పనకి పెళ్ళవుతుంది. కిషోర్ దూర బంధువు అవుతారు. కల్పన నచ్చి పెళ్లి చేసుకుంటాడు. అలా 1 సంవత్సరం చూస్తుండగానే గడిచిపోయింది. ఒకరోజు ఆఫీస్లో ఉండగా భువికి ఫోన్. జయంతి గారు స్పృహలో లేరు అని. పరుగున హాస్పిటల్కి చేరుతుంది భువి. అప్పటికే ఆవిడ కోమాలోకి వెళ్ళిపోతారు. ఆపరేషన్ చేయాలని, లేకపోతే ఇంకా కష్టం అని చెబుతారు డాక్టర్స్. భువి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. ఆ టైంలో జానకి గారు వచ్చి దేవుతో పెళ్లి ప్రపోజల్ పెడతారు. ఒప్పుకుంటే ఆపరేషన్ ఖర్చంతా దేవు పెట్టుకుంటాడు అని చెబుతారు. భువికి అప్పటికే ఆఫీస్లో దేవు గురించి విని ఉండడంతో ఫస్ట్ ఇష్టపడదు. కానీ ఇక తప్పక తల వంచుతుంది తల్లి కోసం. అలా దేవుతో తన పెళ్లి అవుతుంది. దేవ్ ఆఫీస్లో ఏ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించలేదు. బయట ఆయన ఎలా తిరిగినా ఆఫీస్లో చాలా డిగ్నిటీగా ఉంటారు. ఆఫీస్ అమ్మాయిల్ని దగ్గరికి రానివ్వడు. అది కూడా భువికి దేవ్ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. దేవ్ పెళ్లికి ముందు తన దగ్గర కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు. అది కూడా బాండేం రాయించుకోలేదు. తన నోటి మాటనే నమ్మాడు. అసలు దేవ్ భువికి ఇంతవరకు అర్థం కాలేదు. భువికి తనకి తెలియకుండానే తన దేవుని ప్రేమిస్తుంది. అది భువికి తెలిసేది ఎప్పుడో. ఆలోచనలో ఉండగానే ఆపరేషన్ థియేటర్ డోర్ తెరుచుకుంది. తన ఆలోచనలు పక్కన పెట్టి డాక్టర్ ఏం చెప్తారా అని ఎదురు చూస్తుంది. డాక్టర్స్ బయటకొచ్చి, మిస్టర్ దేవ్, ఆపరేషన్ సక్సెస్. కానీ ఆవిడికి స్పృహ రావడానికి 3 రోజులు పడుతుంది. అప్పటి వరకు ఐసీయూలో మా అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పి వెళ్ళిపోతారు. భువి సంతోషంగా తల్లికి ప్రమాదం తప్పింది అని తెలియగానే దేవుని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ దేవ్ గారు, మీ వల్లే అమ్మ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడింది అని సంతోషంగా చెబుతుంది. భువి అలా హత్తుకోగానే దేవ్ బాబు ఫ్రీజ్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళు అది చూసి నవ్వుకున్నారు. అమ్మా భువి, ఇది హాస్పిటల్ అంటారు జానకి గారు నవ్వుతూ. అప్పుడు తను ఏం చేసిందో అర్థమైన భువి వెంటనే దేవుని వదిలి, అది ఏదో ఆనందంలో అని అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది. అబ్బా భువి,
ఏంటి నువ్వు చేస్తుంది? ఆనందం వస్తే అలా ఏనా చేసేది? దేవ్ గారు నీ గురించి ఏమనుకుంటారు? అని తనని తాను తిట్టుకుంటూ నించుంటుంది. దేవ్ భూవీ ట్రాన్స్‌లో నుంచి బయటికి రావడానికి ఒక్క నిమిషం పట్టింది. జాను, నీ మనవడేంటి? ఏదో ఇదే ఫస్ట్ టైం అమ్మాయి టచ్ చేసినట్టు ఫ్రీజ్ అయ్యాడు. అయ్యగారు రోజూ చేసేదేంటో మరి అంటారు రాఘవ్ గారు. మీరు ఊరుకోండి. వాళ్ళు మన భువి ఒకటేనా? వాళ్ళు డబ్బు కోసం మన వాడి మీద పడేవాళ్ళు. అక్కడ ఫీలింగ్ ఏముంటుంది? మన భువి హగ్లో ప్రేమ తెలుస్తుంది. అందుకే ఫ్రీజ్ అయ్యాడు. మన భువి తలుచుకుంటే వాడిని కొంగును కట్టేసుకోగలదు. అప్పుడు ఇంకో అమ్మాయి వంక చూడడు మనవడు అని జాను అంటారు. "ఉమ్, అదే జరిగితే మనకి కావాల్సిందేముంది? జరుగుతుందిలేండి" అని భువి దగ్గరికి వెళ్ళి, అమ్మా భువి, అమ్మకింక బాగుందని చెప్పారు కదా, కూర్చో ప్రశాంతంగా అని నిలబడి గ్లాస్ డోర్లో నుంచి వాళ్ళమ్మ కనిపిస్తుందేమోనని లోపలికి చూస్తున్న భువితో అంటారు. అది చూసిన దేవ్, ఐసీయూకి షిఫ్ట్ చేశాక ఒక్క నిమిషం వెళ్ళి చూసొద్దు, కూర్చో, అప్పటిదాకా నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను అని వెళ్తాడు. భువి, జానకి గారు, రఘు గారు కూర్చుంటారు. జానకి గారి భుజం మీద తలవాల్చి, థ్యాంక్స్ దేవ్ గారు, అయిన వాళ్లే మొహం చాటేస్తున్నారు ఈ రోజుల్లో. కానీ మీకు అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకోవడం. కానీ చేసుకున్నారు. ఇప్పుడు అమ్మ మీ వల్లే బతికింది. అందుకోసమైనా జీవితాంతం మీకిచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాను. మీరు కోరుకుంటే మీ సొంతం అవుతాను, మీ భార్యగా అని మనసులో అనుకుంటుంది. కథ కొనసాగుతుంది. జానకి గారు అసలు భువి దగ్గరికి ఎలా వచ్చి ఈ ప్రపోజల్ పెట్టారో ముందు ముందు మీకు తెలుస్తుంది. అసలు ఎందుకు ఆవిడ ఈ ప్రపోజల్ పెట్టారు అన్నది కూడా తెలుస్తుంది. భువి అనుకున్నట్టుగా దేవుకి భార్యగా ఉండగలదా? దేవ్ ఎందుకు ప్లే బాయ్గా మారాడు? మరి తనని భువి మార్చగలదా? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.